హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. ఓలా ఎలక్ట్రిక్ ఈ కంపెనీ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఆగస్ట్ 2024లో లిస్టింగ్కి వచ్చింది. లిస్టింగ్ ప్రైస్ 76 రూపీస్ అయితే లిస్ట్ అయిన 10-15 డేస్లో ఆల్మోస్ట్ 151 రూపీస్కి వెళ్ళింది. అంటే ఇన్వెస్టర్స్కి ఆల్మోస్ట్ లైక్ 105%, 110% దాకా రిటర్న్స్ ఇచ్చింది. అక్కడ స్టార్ట్ అయిన ఫాల్ ఆల్మోస్ట్ లైక్ ప్రెజెంట్ వచ్చేసి 30-35 రూపీస్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఇది లాస్ట్ 1 ఇయర్లో చూసుకున్న ఆల్మోస్ట్ 60-70% క్రాష్ అయింది ఈ షేర్ ప్రైస్లో. మరి ఈ కంపెనీ షేర్ ప్రైస్ అక్కడ నుంచి ఫాల్ అయ్యి ఆల్మోస్ట్ 1 ఇయర్లో 60-70% క్రాష్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఈ కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మరి స్టాక్ ప్రైస్ ఇంతగా క్రాష్ అయినప్పుడు మనం ఇప్పుడు బై పొజిషన్ తీసుకోవచ్చా, ఎంటర్ అవ్వచ్చా? దీని షేర్ ప్రైస్ మళ్ళీ దాని హై అయితే ఉందో 151 రూపీస్కి టచ్ అవ్వడానికి స్కోప్ ఉందా? ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ 2 వీలర్ సెగ్మెంట్ స్టార్ట్ చేసింది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అయితే మరి దీన్ని బీట్ చేసుకుని వేరే కంపెనీస్ ఎందుకు గ్రో అవ్వగలుగుతున్నాయి? మార్కెట్ పొజిషన్ ఇది కాన్స్టెంట్ గా ఎందుకు లూజ్ అవుతుంది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఒక్క వీడియో. మన యూట్యూబ్ వీడియోలో కంప్లీట్ అనాలిసిస్ చేసాం. ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే నాన్ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే కంపెనీ గ్రోత్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ 2-3 ఇయర్స్లో, షేర్ ప్రైస్ అనేది మళ్ళీ రీబౌండ్ అవుతుందా లేదా అనేది కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ చేశాము. సో ఈ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. హ్యాపీ ఇన్వెస్టింగ్.